ఏంటి మీను డల్గా ఉన్నావు? చూడు బావా, 1 year తర్వాత కలిసి వచ్చామా, అయినా కూడా లైక్ కొట్టకుండానే అందరూ వీడియో చూసేస్తున్నారు. నువ్వు ఫీల్ అవ్వకు మీను, నేను చెప్తాను కదా. చూసారు కదండి మీను ఎంత ఫీల్ అవుతుందో. ఒక లైక్ కొట్టి వీడియో చూసేయండి బావా. అలాగే షేర్ కమెంట్ చేసేసి మన ఫన్మోజీ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి. జంటలందరూ హ్యాపీగా ఉన్నారు. నేనే ఒంటరి పక్షిలో ఇక్కడ కూర్చొని గడ్డి పీక్కుంటున్నా. ఇంకా ఎన్ని ఎపిసోడ్లు వినాయక? వెంటనే అనుని ఇక్కడికి రప్పించి ఈ చిట్టు ప్రాణంతో కలిపి. హలో రూమ్మేట్స్, నేను బయలుదేరుతున్నా. ఇది ఊర్లో లేదు, రూమ్ లోకి రాదు అని నా కాస్మెటిక్ షాంపూస్ కండిషనర్స్ అన్ని వాడేశారనుకోండి, ఉతికి ఆరేస్తాను. తెలుసుగా, ఈ అనుషతో తమాషాలు చేస్తే మటాష్ అయిపోతారు. చల్ చల్. ఎవడ్రా పొద్దు పొద్దున్న ఎలా తిడుతున్నాడు? అలారమా? అయినా నా ఫోన్ లో దేవుడి పాటలు రావాలి గాని ఉపేంద్ర తిట్లు వస్తున్నాయేంటి? ఏదో కావాలని మార్చేసి ఉంటాడు. సరేలే, అనుతల్లి వచ్చే టైం అయింది, ఎదవని లేపుదాం. రే మను లేకరా, అనుతల్లి వచ్చే టైం అయింది, బస్ స్టాండ్ కి వెళ్ళాలి. అబ్బా ఏంటి నాన్నగారు పొద్దు పొద్దున్నే మీ గోళ? బస్సు వచ్చే టైం అయిపోతుందిరా, త్వరగా లేకు, బస్ స్టాండ్ కి వెళ్ళాలి. అను తల్లి లేదు, అనసు యాంటీ లేదు, నన్ను డిస్టర్బ్ చేయకండి నాన్నగారు, పడుకోనేయండి. ఈయన లేపు టైం వేస్ట్. ముక్కు గడి దగ్గరికి వెళ్దాం బెస్ట్. ముక్కు, రే ముక్కు, దుప్పటి కప్పుకుని దున్నబోతలో పడుకున్నావేంట్రా? నీకు ఏంటేదో పిల్లరుతుంది. రే ముక్కు, ఏంట్రా ఈ ఫ్రెష్ లుక్? అప్పుడే రెడీ అయిపోయావా? ఎప్పుడో అయిపోయామా? అసలు ఎర్లీ మార్నింగ్ 4కి లెగిసి నలుగు పెట్టుకుని నదిలో స్నానం చేయకపోతే నాకు అసలు టేస్ట్ స్టార్ట్ అవ్వదు. ఏంట్రా ఈ సడన్ చేంజ్? లెట్స్ నాట్ వెయిట్ ఫర్ ద చేంజ్, బీ ద చేంజ్ మాయా. అబ్బా, నా కడుపు నువ్వైనా పుట్టాల్సిందిరా ముక్కు, ఆ ఎదో పుట్టాడు. అదేంటి మనోగడు మీ కడుపులో పుట్టాడా? నేను ఇంకా లక్ష్మి ఆంటీ కడుపులో అనుకున్నా. నీ ఎదో పంచి లాపి పని చూద్దాం పద. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసారా నీకు? అది కూడా తెలీదా మాయా, అనుని తీసుకురావడానికి. అయినా నీకెలా తెలుసురా? అలా అంటారేంటి మాయా? ఇప్పుడు అదేగా హాట్ టాపిక్. ఎక్కడా? అదే ఇంట్లో. అవునరా, కామెంట్స్ లో కూడా అదే హాట్ టాపిక్. అందుకే నా హాట్ లో పెట్టుకున్నాను మాయా. అదే లోపల హాట్ గా ఉంది కదా, బయటకు వెళ్దాం పదండి. రంగా, ఒరే రంగా. చెప్పండి బాబు. నీ అమ్మ గడుపు మాడ, ఇక్కడ ఉన్నాను కదరా. అందుకేనండి కొంచెం మెల్లిగా మాట్లాడాను. సర్లే, కార్తీ బస్ స్టాండ్ కి వెళ్ళాలి. కారు బయటకు వెళ్ళిందండి. అదేమన్నా కుక్క పిల్లారా బయటకి వెళ్ళడానికి? అయ్య గారు మార్నింగ్ వాక్ వేసుకెళ్లారండి. మార్నింగ్ వాక్ ఎవడైనా షూ వేసుకెళ్తాడు, కార్ వేసుకెళ్తాడా? లింగమ్మాయికి సొకాలు మరీ ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఏం చేద్దాం? మన అక్షి ఉంది కదండి, తీసానా? సన్నీ లియోని. సన్నీ లియోని లేదు, సంతలో సలోని లేదు. మా అనూతల్లో వస్తుందంటే ఎద్దుల బండి వేసుకెళ్దామా? ఛాన్సే లేదు. పార్క్ చేసిన కారులో పడుకుంటే గాడ్ ఫాదర్ లో చిరంజీవి సల్మాన్ ఖాన్ లా కారు లేపుకొచ్చి మళ్ళీ నువ్వేంటి ఇక్కడ నన్ను క్వశ్చన్ చేస్తావా? అయినా అంత వెళ్ళాలంటే ఇల్లు పెట్టుకుని కార్లో పడుకోవడం ఏంటో కాశ్మీర్ అనాయాల. అంటే రంభకి రక్తదానం చేస్తానని మాట ఇచ్చాను అంకుల్, అందుకే. రంభ ఎవర్రా? కత్తి లాంటి బామ కాదు, కుట్టే దోమ. దోమ నీ అమ్మని అమ్మ చచ్చిపోయినట్టుంది. రెస్ట్ ఇన్ పీస్ రంభ. కచరా నా కొడక. ఈ అలారం ఒకటి మాటి మాటికి. అరే నువ్వు పోనీరా. ఇదిగోండి అంకుల్. ఏంట్రా? మీరేగా పోనీ అన్నారు. అయితే ఎలాగీరా? అమ్మ నా ఫోను. ఏది నా చిట్టి తల్లి, ఏది నా బుజ్జి తల్లి, ఏది నా అను తల్లి, ఏది? తల్లో పేనేది, ఐస్ క్రీమ్ కోనేది? నీ ఆయన కంటే షుగర్, నీకేంట్రా? ఫ్లవర్ ముందు బస్సు రాని. కడుపేంటి కాలింగ్ బెల్ల కొడుతుంది?
సర్లే పక్కనే ఉందిగా ఓ రౌండ్ వేసి వచ్చేద్దాం. అయిపోయి వచ్చేస్తుంది. హలో, ఎక్కడికి బ్రేకులు లేని లారీలో దూసుకెళ్ళిపోతున్నావు? లోపలికి. ఏంటి పాసా? పాసలో టికెట్లు తీసుకోవడానికి ఇదేమన్నా ఆడే ఫంక్షనా? ఆపలేని ఫంక్షన్. అర్జెంట్ అడ్డు తప్పుకో. ముందు డబ్బు కొట్టు, తర్వాతే మగ్గు పట్టు. ఒరే డబ్బులు ఇచ్చి వెళ్తా ఒకలాగా, డబ్బులు ఇవ్వకుండా వెళ్తా ఒకలాగా వస్తుందేట్రా? అడ్లగరా బాబు, వచ్చాక టిప్తో సహా ఇస్తా. నమ్మచ్చా? నమ్మచ్చలేదు, శనగపప్పు వచ్చలేదు. లేగా అబ్బా, ఎల్లొచ్చాక దొరికే సుఖమే వేరు. బాబు డబ్బులు. ఏంట్రా డబ్బులు? అవి బాత్రూమ్ లా బూత్రూమ్ లా? ట్యాప్ ఉంది, వాటర్ ఏది, బ్రష్ ఉంది, ఫ్లష్ ఏది, సీట్ ఉంది, నీట్ ఏది? వాటిని చూస్తే కడుక్కోవడానికి చిరాకేసి కడుక్కోకుండా వచ్చా. ఆ క్లీన్ రావడా గానీ ఈసారి దగ్గరుండి నీట్ గా క్లీన్ చేయించు. సర్లే, ముందు నువ్వు డబ్బులు కట్టు. కడతాంలే. ఎంత? 5 రూపీస్. అంతేనా? వెరీ చీప్ అమ్మా. అయినా ఈ బాత్రూమ్లకి ఇయ్యే ఎక్కువలే. డబ్బులు కనిపించట్లేదేటి? లేవా? లేవు బ్రో, మళ్ళీ సార్ వచ్చినప్పుడు ఇస్తానే. మళ్ళీ సార్ వచ్చినప్పుడు ఆ విద్యులే గాని ఈసారికి బాత్రూమ్ కడిగి వెళ్ళిపో. బాత్రూమ్ లా ఏ చెయ్యవా? ఆ బ్రష్ ఇయ్యవా? మనీ లేనప్పుడు బాత్రూమ్ పని అయినా చెయ్యాల్సిందే. అబ్బబ్బబ్బబ్బా, ఫ్లాష్ బ్యాక్ లో అలవాటు ఉంది కాబట్టి ఇలా ఫ్లాష్ కట్ లో కడిగేశాం. లేకపోతే 50 దొడ్లంటే మాటలా? ఏంటిది జోబులేదో తగులుతుంది? ఈ బస్సు విజయవాడ నుంచి వస్తుందా వియట్నాం నుంచి వస్తుందా? ఇంత లేట్ ఏంట్రా? నేను అదే చూస్తున్నాను మాయా. అదిగో విజయవాడ బస్సు. వచ్చేసినట్టుందిరా, పద పద. అను తల్లి, అను తల్లి, ఎక్కడున్నావమ్మా? బ్యాగులన్నీ ఎక్కడే ఉన్నాయి, మరి అను తల్లి ఏంటి ఎక్కడ కనిపించట్లేదు? రే డ్రైవర్, వేర్ ఈజ్ మై డాటర్? వద్దు, దొరికిపోతా. ఆంటీ హీరో వచ్చాడు రోయ్. రే, నేను ఇప్పుడు ఆంటీస్ హీరోని కాదురా, యాక్షన్ హీరో. ఒక్కొక్కడికి రాట్లు దిగిపోతాయి. ఎక్కడ్రా నా కూతురు? సార్ ఎవరు సార్ మీ అమ్మాయి? పిసినిగొట్టు అనూష, డాటర్ ఆఫ్ పిసినిగొట్టు జగన్నాథం. రోల్ నంబర్ 123897, ఎంపీసీ సెక్షన్ ఏ, ఫ్రీ చైతన్య జూనియర్ కాలేజ్, నియర్ బెంచ్ సర్కిల్, బెజవాడ. సార్ ఈ పిల్ల అమ్మాయి కాదు సార్, అమ్మారు. ముందు కాదు సార్, వెనకాల. ఏంట్రా ముక్కు, బస్సులో మిస్లా ఎంట్రీ ఇస్తుంది అనుకుంటే లారీలో భారీగా ఎంట్రీ ఇచ్చింది. మరేమనుకున్నా, అనుషతో తమాషాలాడితే మటాష్ అయిపోతారంతే. బస్సులో రావాల్సింది లారీలో వచ్చిందేంటయ్యా? అసలు ఏం జరిగింది? నైట్ కొంతమంది దొంగలు బస్సుకు లారీ అడ్డంగా పెట్టి దొంగతనం చేయాలనుకున్నారు సార్. అప్పుడు మీ అమ్మాయి సింగిల్ హ్యాండెడ్ గా తమ దమ్ము చూపి వాళ్ళు దుమ్ము రేగొట్టింది. అబ్బా, అసలు ఏమనుకున్నావయ్యా? షీ ఈజ్ మై డాటర్. డాక్టర్ కాదంకుల్, ఫైటర్. డాడీ, అను తల్లి, ఎలా ఉన్నావమ్మా? ఈ విషయం అడగాల్సింది నన్ను కాదు డాడీ, నేను చితక్కొట్టిన రౌడీస్ ని. అవునులే, నీ పంచి పడ్డాక ఎవరికైనా పంచి రేపోవాల్సిందే. ఒరే ముచ్చుకు మొఖమాడా, సీను సినిమాలో వెంకటేశ్వర మోగ సైకిల్ ఆపి మల్లేశ్వర సినిమాలో వెంకటేశ్వర వెళ్ళి మాట్లాడు. నైట్ బస్సులో పడుకోవడానికి తిండో దుప్పటి ఇచ్చారా? బాగా మాట్లాడానే. అడుగుతుంటే ఏం చెప్పవేంటాను? హే, ఎవరు నువ్వు? నేను ముక్కు. ఏ ముక్కు? ఏ ముక్కునా? ఇదిగోను, నువ్వు గతం మర్చిపోయి మాట్లాడుతున్నావు. లాస్ట్ సీజన్ లో ఈ మనసు తుక్కు తుక్కు చేసి ఇప్పుడు ఏ ముక్కు అంటావా? ఇదేమన్నా నీకు న్యాయంగా ఉందా అమ్మా? పాపం ఆ చిట్టి ప్రాణాన్ని చూడు, పొట్టలో చిట్ట అయిపోయినట్టు మొహం ఎలా పెట్టాడు.
అయినా నువ్వేమన్నా ఎందుకంటే ప్రేమంటలో తమన్నావా? గతం మర్చిపోవడానికి బాగా గుర్తొచ్చుగా. వాడి సంగతి తర్వాత అసలు నువ్వెవర్రా? నన్ను అంతేలే, సినిమాలో చేసిన హీరోయే గుర్తులేడు, ఇంకా దాని డైరెక్టర్ ఏం గుర్తుంటాడు? రండ్రా బండి ఎక్కండి. ఆల్రెడీ ఈవిడ మమ్మల్ని ఎక్కించిందిలేండి, అస్సాం బండి. ఇంకా మీరు తీయండి. ఒరే ముక్కు, లాస్ట్ టైం అనుని కళ్ళడానికి విజయవాడ వెళ్ళాం కదా, రాను పోను పెట్రోల్ ఖర్చులు 2000 అయి ఉంటదా? ఒక్క వెళ్ళాక బుడగల సెటప్, శాంటా గెటప్ ఇంకో 3000. బర్త్డే గిఫ్ట్లు, సర్ప్రైజులు కూడా ఇచ్చినట్టున్నావు. అయ్యి కూడా బొక్కే. ఇవన్నీ కాదుగాను రే, మగధీరా సినిమాలో శ్రీహరిలా హెల్ప్ చేద్దామని క్లైమాక్స్ ఎపిసోడ్ లో నీకు గుర్రం తెచ్చిచ్చా కదా, అదిరా పెద్ద బొక్క అంటే. దీనమ్మ, దానివల్ల ఈ నొప్పులకి ఇప్పటికీ వడ్డీ కడుతున్నాను రా. ఎన్నో సంకల్ నాకు నేను మీ లవ్ సెట్ చేస్తే లాస్ట్ కి ఇది వచ్చి, ఈ ముక్కెవరు, ఈ నోరెవరు, ఈ కళ్ళు ఎవరు అంటే ఈ అమ్మ చెప్పేస్తానండి. ఏంట్రా, ఇంకా నీకు దాని మీద ఫీలింగ్స్ ఉన్నాయా? నువ్వెవరు అని అడిగాక కూడా. ఒరే కేవ్ మ్యాను, వెనకాల ఏంటా డిస్టర్బెన్స్? సైలెన్స్. వచ్చిందండి వయ్యారి. ఓకే టీచర్. ఒరే సైలెన్స్ అంట, ఫోన్ సైలెంట్ లో పెట్టు. అరే 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 అను తల్లి, వచ్చేసావా? ఎంతకాలం అయిందమ్మా నిన్ను చూసి. తాత ఏమన్నా కళ్ళు కాకులకి ఇచ్చాడా? కళ్ళ ముందు కనిపిస్తుంటే అను తల్లి వచ్చేసావా అంటాడు. ఎమోషన్స్ కోరా, ఫ్యామిలీ ఎమోషన్స్. కావాలంటే ఇప్పుడు చూడు, మామగారు వచ్చి అను ఏంటి ఇలా చిక్కిపోయావు అని అంటారు. అను ఏంటి అలా చిక్కిపోయావు? హాస్టల్లో సరిగ్గా తినట్లేదా ఏంటి? హాస్టల్లో ఉంటే బక్కగానే ఉంటారు, వీళ్ళ బండగా ఉండరు. సర్లే, ఎలాగో వచ్చేసాగా, నీ చేతులతో బాగా వండబెట్టావనుకో, తినేసి బాగా లావైపోతా. చిన్నప్పుడు లక్ష్మి కూడా అలాగే మాట్లాడేది, అన్ని లక్ష్మి పోలికలే వచ్చాయి. అవునండి, గడుసు పిల్ల. ఉండవే, నీకు తినడానికి అన్ని రెడీ చేస్తాను. సరే సరే సరే, ఇంకెంతసేపు ఇక్కడే ఉండి మాట్లాడతారు? లోపలికి పోదండారా. అమ్మడి అమ్మ, స్లిప్ అయిపోయి ఉన్నది అన్నా. భలే పట్టుండవు మీ కత్తి, బాగా తిప్పుతా ఉన్నావు. అలవాటు ఉండదా ఏమి? సినిమాలు చూడట్లేదండి బాబాయ్, కత్తికి పదునే కాదు, తిప్పేటప్పుడు అదుపు కూడా ఉండాలి. ఇదిగో. అబ్బా, ఏం బిడ్డను కన్నావన్నా? ఇప్పుడే చుట్టూ నాటు బాంబు లేకుండాది. అవునరా, హ్యాండిల్ విత్ కేర్. అందరూ గుర్తున్నారు, నేను తప్ప. నేను ఇక్కడ ఉన్నా, వెళ్ళిపోతాను. నిన్నెవడాపాడా? చెట్టు సెంటర్కి వెళ్తే వచ్చేటప్పుడు 2 పెప్పర్మెంట్ పిల్లలు అట్టుకొచ్చే. నేను వెళ్తాను చెట్టు సెంటర్ కాదు, చెరువు గట్టు దగ్గరికి. చెరువు గట్టు దగ్గర ఈడికేం పని? సర్లే మనకెందుకు. కోటి అంకుల్, కోడి పందాలు ఆడుకుందాం రండి అంకుల్. పాపం చిట్టి, నేను ఇచ్చిన షాప్ కి ఏమైపోయాడో ఏంటో, ఒకసారి కనిపించి కూల్ చేద్దాం. ఎక్కడున్నాడబ్బా? సరే పుంజు, ఆ ఎర్రదాని మీద వేసాను చెప్తాను. ఎర్రదొద్దే బాబు, ఈ పచ్చదాని మీద వేసేద్దాము. అబ్బా, పచ్చది పిచ్చి దానిలా ఉంది, అదే ఎర్రది ఎర్రిదానిలా చిచ్చి వెరీ స్ట్రాంగ్ గా ఉంది. నువ్వేటి బాబు నన్ను కన్ఫ్యూజ్ చేస్తావు? ఒరే కేవ్ మ్యాన్. కేవ్ మ్యానా? ఎవడాడు? నువ్వేరా అడవి మనిషి. చిట్టి ఎక్కడా? చిట్టినా? రోబోలో చిట్టినా, 2.0లో చిట్టినా? అర్థమైంది. ఆ చిట్టి ప్రాణం గడి చెరువు దగ్గర కూర్చొని పరువు పోయిందని బాధపడుతున్నాడు. ఎండిపోయిన ఆ చెరువు వీడి కన్నీళ్ళతో నిండిపోతుంది. త్వరగా వెళ్ళు, లేకపోతే వరదొచ్చి అందరం మునిగిపోతాం. చెరువు దగ్గర ఉన్నావా చిట్టి? వస్తున్నా. అయినా అను నన్ను ఇంత తొందరగా మర్చిపోతుందని నేను అనుకోలేదు. అయినా ఈ గర్ల్స్ అంతా ఇంతే, బాయ్స్ హార్ట్ బ్రేక్ చేయడం తప్ప వీళ్ళకి ఇంకో పని ఉండదు. ఓయ్ చిట్టి, ఇలా చిట్టి చిట్టి అని పిలిచే నా బతుకు చట్నీ చేసింది. రే చిట్టి ఫెలో, ఒకసారి చూడరా. అను, నేను గుర్తొచ్చానా?
మర్చిపోవడానికి నేనేమైనా గజనీనా? నీ మజిలీని ఏదో సరదాగా నిన్ను ఆట పట్టిద్దామని చేశానంతే. ఆట పట్టించడానికి ఇదంతా చేసావా? ఈ చిట్టు ప్రాణం ఎంత హర్ట్ అయిందో తెలుసా నీకు? నేను నీతో మాట్లాడనుకో. సరే అయితే నేను పోతున్నాను. పొమ్మంటే పోతావేంటి? మరి ఇంకేం చెయ్యాలి? నాకు సారీ చెప్పి బుజ్జగించి ముద్దు చెయ్యాలి. ఆహా, సరిపోతాయా ఇంకేమైనా కావాలా? ఈ రోజుకి సరిపోతాయిలే. అబ్బా, నేనేం అలా చేయను. అయితే నేను ఈ చెరువులోకి దూకేస్తాను. దూకే. ఇదిగా దూకేస్తున్నా. దూకే. హే చిట్టి, ఏదో సరదాగా అంటున్నావు అనుకుంటే నిజంగానే దూకేపోయావే. నా లవ్ను ప్రూవ్ చేసుకోవడానికి చెరువులేంటి? ఎంత పెద్ద కాలువలైనా దూకేస్తా. అబ్బో నేను నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా? మిస్ అయితేనే ఎలాగో నీ మిస్సెస్ నే అవుతాగా. ఇదేంటిది సడన్ గా ఇన్ని గుమ్మగుమ్మలు వచ్చేస్తున్నాయి? కాంపిటీస్ అమ్మ క్యాంటీన్లు ఏమైనా ఓపెన్ చేస్తున్నారేంటి? అమ్మా అమ్మా, ఏంటే వంటలు నా కోసమేనా? అంత లేదు, అనూతల్లి వచ్చింది కదా దానికోసం. ఇది అప్పుడే ల్యాండ్ అయిపోయిందా? అమ్మో, ఫోన్ లో మీను ఫోటోలు వాట్సాప్ చాట్లు అన్ని హైడ్ చేసేయాలి. వారో పాటను గాని దీనికి గాని దొరికామా పెంట పెంట అయిపోతుంది. ఏరా అన్నయ్య, చెప్పవా చెల్లెమ్మ? ఊరి నుంచి నీకేం తీసుకొచ్చానో తెలుసా? ఏం తీసుకొచ్చావు? లగేజ్ బయట ఉంది, తీసుకొచ్చి రూమ్ లో పెట్టే. నీ లగేజ్లు మోయడానికి నేనేమి ఇంట్లో పనోండి కాదు, ఇంటికి కాబోయే. వద్దులే. అదే ఈ ఇంటికి వచ్చిన చుట్టాన్ని. నువ్వు చుట్టాను కాదురా, పెద్ద గొట్టానివి. నేను గొట్టం అయితే నువ్వు తొట్టావు. నేను తొట్టమైతే నువ్వు పెద్ద డిప్పావు. అవునే, అడగడం మర్చిపోయాను. నీ ఫోటో ఒకటి ఇవ్వా? ఎందుకు? రోజు పూజ చేసి దండం పెట్టుకుంటావా? కాదు, దిష్టి బొమ్మలా నా గది ముందు పెట్టుకుంటా. దానికి నా ఫోటో ఎందుకు? నువ్వే నిలబడిపోవచ్చుగా. ఎలాగో గుమ్మడికాయలా ఉంటది నీ తలకాయ. ఒరేయ్, అబ్బబ్బబ్బబ్బా, మళ్ళీ మొదలు పెట్టారా మీరు? ఆడియన్స్ బంగారాలు, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేసి వెంటనే మన ఫన్మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి, లేకపోతే అందరికీ ఉప్మా చేసి తినిపించేస్తాను.